ఏ బాబు లే. హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో మీరు నా వెనకాల చూస్తారు కదా, ఈ కంది కర్రలు నేను అయినట్టుగానే కోసి ఒక చిన్న రూమ్లో వేసినండి. ఈరోజు మాత్రం కొన్ని అంటే ఇవన్నీ కోసినప్పుడు మాత్రము ఇవి పచ్చనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇవి ప్రస్తుతానికి చూసినట్టయితే ఇవన్నీ ఎండున్నాయి చూడండి. వీటిని మాత్రం మనం కొసలు కోసే ప్రయత్నం చేస్తున్నా. అన్నిలతో చూద్దాము ఒకసారి రండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కోసుకొచ్చిన అయితే ఇలా పెడుతున్నానండి. ఇదేమో మనకు మామూలుగా వైట్ ఉన్నాయి చూడండి. సార్ ఇక్కడ రెడ్ కూడా ఉన్నాయి. మనం గమనించినట్టయితే ఇది గత ఒక 10 రోజుల క్రితం నేను ఈ విధంగా కోసి పెట్టిన. మనకు పెద్దగా మనకు ఒక పొలాల్లాగా మడిలాగా వేయలే కాబట్టి అవి మొత్తం కింది దాకా కోసి మనం బయట కొట్టే అవకాశాలు ఉంటే కొడుతాము. జస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కొసలు కోసినాం కాబట్టి రూమ్లో వేసిన. ఎందుకంటే మనం కొట్టినప్పుడు గుడికి వెళ్ళిపోతూ ఉంటాయి గింజలు. అది మొత్తం రాకపోతే మళ్ళీ కాయలన్నీ కొట్టి చూడండి ఎండబెట్టినాము. ఓకే అండి, మనం ప్రస్తుతానికైతే ఈ కంది కర్రలలో మాత్రం మనకు కంది గింజలు మాత్రం మనకు ఒక 15 నుండి 18 కిలోల గింజల వరకు మనకు వచ్చినాయండి. 18 కిలోలు అంటే మనకు మామూలు ఏం కాదు, కనీసం మనం 1 ఇయర్ మనం ఈజీగా వాడుకోవచ్చు. సరే ఏదేమైనా మనం సరదాగా వేసినాము. మనకైతే ప్రస్తుతానికి
మీరు చూడొచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.